70 ఏళ్ల నుంచి స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని గతం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. స్వతంత్రం తెచ్చిన పార్టీలో కాంగ్రెస్ పార్టీ అగ్రగామి పాత్ర పోషించింది. మరి ఈ 10 ఏళ్ళు పరిపాలించిన నరేంద్ర మోడీ దేశంలోనే ఉన్నతమైన స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే వాటినన్నింటినీ ఓన్లీ అదానీకి అంబానీకి అమ్మేటాకి ఈ 10 సంవత్సరాలు ఆయన కంకణం కట్టుకుని తిరుగుతున్నాడు. ఉదాహరణకి ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, డ్యామ్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, రైల్వే స్టేషన్లు రైల్వే కేంద్రాలు కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాసాను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ, రా ఏజెన్సీని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ, ఎల్ఐసిని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. కానీ అదానీకి మాత్రం రాహుల్ గాంధీ గారు పదే చెప్తున్నారు పార్లమెంట్లో దేశ సంపదని ఒక కుటుంబానికి దోచిపెడుతున్నారని. ఉదాహరణకు కూడా చెప్తాను మీకు. పోర్ట్లన్నింటిని గవర్నమెంట్ కడితే వాటన్నిటిని అదానీకి లీజుకి తీసుకుంటున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లన్నీ గవర్నమెంట్ కడితే అదానికి రెంట్కి అప్పచెప్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్లు ప్రభుత్వం కడితే ప్రభుత్వం కడితే వాటిని రెంట్కి అదానికి ఇస్తున్నారు. అలాగే ఈరోజు దేశంలో మొట్టమొదటిగా గత 20 ఏళ్ళ క్రితం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో గ్రామాలు పట్టుకొమ్మలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఎవరు కూడా వలసలు పట్టకుండా వెళ్ళాలి, ప్రతి ఒక్కడు నోటికి తిండి గుడ్డ పని ఉండాలని చెప్పి ఆ రోజున మహాత్మా గాంధీ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది గ్రామ స్వరాజ్యం కోసం ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురం జిల్లాలో, కరూరు జిల్లాలో ప్రారంభించారు. ఆ రోజున ఏదైతే ఉపాధి హామీ పథకం ప్రారంభించారో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మీరే నిర్ణయించుకోండి, 100 రోజులు ఖచ్చితంగా ఎవరైనా కనుక మాకు పని లేదు అంటే కనుక ఆ గ్రామ సెక్రటరీగా పంచాయతీలో ఇన్ఫార్మ్ చేస్తే 15 రోజుల్లో జాబ్ కార్డులు ఇచ్చి వాళ్ళకి పని ఇవ్వాలి అని ఒక రూల్ని తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజున ఏదైతే పైలట్ ప్రాజెక్టు కింద అనంతపురంలో స్టార్ట్ చేశారో అదే ప్రాజెక్టు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పేదవాడికి పని కల్పించాలి అనే నినాదంతో మొదలు పెడితే ఈ రోజున ఆ పథకాన్ని గాంధీ గారి పేరుని రూపుమాపడానికి మరి గాడ్సీ లాంటి వాళ్ళ పేరుని తీసుకొచ్చి రామ్జీ రామ్లన్ అనే పేరుని తీసుకొచ్చి గాంధీ గారి పేరును మార్పు చేయడానికి కొత్త పథకం కింద తీసుకొచ్చి దాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం మరి మోడీ గారు చేస్తున్నారు. అయ్యా మోడీ గారు చెప్తున్నాం, మీకు 100 రోజుల పనికి ఇవ్వాల్సిన బాధ్యత మీకుంటే ఈ రోజున 100% ఆ రోజున కేంద్రమే ఇచ్చేది, రాష్ట్రాలతో సంబంధం లేకుండా, సర్పంచులతో సంబంధం లేకుండా, సీఎంతో సంబంధం లేకుండా, కలెక్టర్ గారితో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎవరైతే రైతు కష్టపడుతున్నారో 100 రోజుల పథకానికి వారి అకౌంట్లో వేసే విధంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఈ రోజు మీరేమంటారు, మార్చి చేసి దాన్ని 120 రోజులు ఇస్తున్నాం, 100 రోజులు కాదు అని చెప్పి 60% కేంద్రం అంట, 40% రాష్ట్రం అంట. అసలు రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా కేంద్రం భరించాలని ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు ప్రయత్నించి దాన్ని సక్సెస్ చేస్తే ఈరోజు 60% మీరు ఇస్తారు, 40% అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి పనిచేసే పరిస్థితులు ఎక్కడా లేవు. అంటే వీళ్ళు ఎలాగో 40% ఇవ్వలేరు కాబట్టి 60% మేము ఎగ్గొట్టవచ్చు అనే నిదానం తీసుకొచ్చారు. రూల్ నెంబర్ 2, గతంలో పంచాయతీలు కాలువలు తీయాలన్నా, బావిలు తవ్వాలన్నా, పూడికలు తీయాలన్నా, రోడ్డు పక్కన జంగిల్ క్లియర్ చేయాలన్నా సర్పంచులు, సెక్రటరీలు, ఆ గ్రామ పెద్దలు కూర్చుని ఈ పని చేద్దామని నిర్ణయించుకునేవాడు. కానీ ఈ రూల్ నెంబర్ 2లో అవేమీ లేవు. మీరేం చేయాలన్నా కేంద్రం నిర్ణయిస్తుందంట, ఏ గ్రామంలో పని చేయాలన్నా ఢిల్లీ నిర్ణయిస్తుందంట. అంటే ఇప్పుడు ఈ రోజున ఈ రోడ్డు బాగాలేదు, మనందరం గ్రామస్తులందరూ కూర్చుని ఈ రోడ్డును బాగు చేసుకుందాం, పనికాహార పథకాలు అంటే అది లేదంట, దానికి బడ్జెట్ ఇవ్వరంట. ఎవరు నిర్ణయించాలి, ఏ గ్రామంలో పని చేయాలన్నా రేపొద్దున అనిల్ అంబానీ అంబానీ వాళ్ళ చేతిలోకి కాంట్రాక్టర్గా ఇచ్చేసి వాళ్ళు కాంట్రాక్టర్గా చేస్తారంట, దానికి మనకి బిల్లు ఇస్తారంట. ఇది జరిగే పనేనండి.
ఈ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియజేయడం కోసం రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి ప్రెసిడెంట్ గారు శర్మిలారెడ్డి గారు ఈ రోజున అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి గ్రామానికి టచ్ చేయటం కోసం ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు. మరి వచ్చే నెల ఫస్ట్ వీక్లో మరి కృష్ణా జిల్లా ఇచ్చేస్తున్నారు. గుడివాడ, పెడన, బందరు, అవినిగడ్డ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఖచ్చితంగా ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను రైతులందరూ బాగుండాలి, గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పని ఉండాలనే నినాదంతో ఈ పేరును మార్పును తొలగించి యథావిధిగా పాతదైతే ఏదైతే ఉందో అదే పెట్టాలనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఖచ్చితంగా అన్ని గ్రామాల ప్రజలు దీనికి సహకరించాలని కృష్ణా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీడియా సభగా తెలియజేస్తుంది. మరి అన్ని రాష్ట్రాల్లో కూడా కూటమి ప్రభుత్వం అంటేనే కుంభకోణాల ప్రభుత్వం లాగా తయారైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి దాచుకున్నాడు అనే జనాలందరికీ తెలిసి మరి ఆయన్ని వాడగొట్టి 11 సీట్లకే పరిమితం చేశారు. మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ లోకేష్ గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. ఉదాహరణగా పెడ నియోజకవర్గం చూసుకుందాం. మరి మా జర్నలిస్టులు సోదరులు రోజు చెప్తున్నారు, అక్కడ వందల వేల ట్రాక్టర్లు మట్టి ఉసుక తోలుతున్నారు, దీని మీద ఇబ్బంది పడుతున్నారని నేను స్వయంగా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ వాళ్ళకి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోవట్లే. అంటే దీని మీద రానున్న రోజుల్లో పెడ నియోజకవర్గంలో రోడ్డు వేయాలంటే ఎక్కడ ఇసుకలు లేని పరిస్థితి. మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ బుసుకను తోలుకొచ్చి ఇళ్ల స్థలాలకు పూడ్చడానికి తయారయ్యే పరిస్థితి. ఈ రోజున ఉన్న ఇసుకని అంతా అక్రమంగా ఎమ్మెల్యే గారు, పెడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు వెనకాల నుండి నడిపిస్తున్నారని విలేకరుల సోదరులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మేమంతా కలిసి కూడా గతంలో కూడా చెప్పాం, ఇది తప్పు. రేపొద్దున నీ భవిష్యత్తులో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అవ్వాలన్నా, పక్కన నియోజకవర్గ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయాలన్నా, మేము రేపొద్దున భవిష్యత్తులో మనందరి ప్రజలందరికీ మేలు చేయాలన్నా ఉన్న నిధులు నిక్షేపాలు అన్నీ నువ్వు అమ్ముకుంటే రేపొద్దున నువ్వు ఎలా ఈ జనాలకు ఎలా కవర్ చేసి చెప్తావు? రేపొద్దున చెరువులు తవ్వాలంటారు, పొడికలు తీయాలంటారు, ఎక్కడ మట్టి ఉంది, రోడ్లు వేయాలంటారు, ఎక్కడి నుంచి తెస్తావు? ఈ రోజున పోర్ట్ నుంచి మట్టి వచ్చే మట్టి కూడా ట్రాక్టర్ 20,000 30,000 అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న పెడన సంపదని నువ్వు అక్రమాలకి దొంగలకి ఎందుకు అమ్ముతున్నావు ఎమ్మెల్యే గారు? అదే అంటే నా పాత్ర లేదంటున్నావు. మరి చేసే వాళ్ళందరూ మీ నాయకులే కదా. ఒకళ్ళేమో రైట్ హ్యాండ్ అంటారు, ఒకళ్ళేమో లెఫ్ట్ హ్యాండ్ అంటారు, ఒక ప్రెసిడెంట్ అంటున్నారు. మరి విలేకరుల సోదరులు కూడా ఎన్నోసార్లు ప్రశ్నించారు. మరి ఇది మానుకోకపోతే కనుక అలాగే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందుకొచ్చి చూపించి మీకు ఒక హెచ్చరికగా కూడా దీన్ని తెలియజేసి ప్రజలందరికీ, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కనువింపు చేసేలాగా ఒక కార్యాచరణ రూపొందిస్తాం.